నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రికార్డు స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పుడు బయటి శత్రువుల కంటే లోపలి మిత్రుల నుంచే సెగ తగులుతోందా? త్యాగాలు చేసిన చోట అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయా? పిఠాపురం నుంచి మొదలుకుని పలమనేరు దాకా కూటమి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? అటు ప్రతిపక్ష వైసీపీ మాత్రం మేము చేసే ఫైటింగ్ అంటే మీరు చేసుకునే ఫైటింగే మాకు మజా ఇస్తోంది అన్నట్లుగా చూస్తోంది. మరి ఈ అంతర్గత విభేదాలు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పునర్వైభవాన్ని తెస్తాయా? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. బయట శత్రువు కంటే ఇంట్లో ఉన్న అసమ్మతి నేతలే కూటమికి పెద్ద తలనొప్పిగా మారారు. నాడు అధికారం కోసం కలిసిన మనసులు నేడు ఆధిపత్యం కోసం విడిపోతున్నాయా అన్న సందేహం కలుగుతోంది. ముఖ్యంగా సీట్ల త్యాగం చేసిన నియోజకవర్గాల్లో ఈ మంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల కంటే సొంత గూటి నేతల విమర్శలే కూటమిని ఇరకాటంలో పడేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య సమన్వయం లోపించడం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవాలని జగన్ అండ్ కో గట్టిగా ప్రయత్నిస్తోంది. పైకి అన్ని బాగున్నాయని కూటమి పెద్దలు చెబుతున్నా లోపల జరుగుతున్న రచ్చ మాత్రం వేరేలా ఉంది. చాప కింద నీరులా ఈ అసంతృప్తి విస్తరిస్తే కూటమి పునాదులకే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఈ అంతర్గత ఫైటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ కేక్ లా మారింది. కూటమి విజయం కోసం నాడు ఎంతో మంది నేతలు తమ సీట్లను వదులుకొని కానీ అధికారం వచ్చాక తమకు గుర్తింపు దక్కడం లేదన్నదే వారి ప్రధాన ఆవేదనగా కనిపిస్తోంది. పిఠాపురంలో వర్మ వంటి నేతలు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా తమ అనుచరులతో భేటీలు నిర్వహిస్తూ అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారు. గతంలో చేసిన ప్రామిస్లు అమలు కాకపోవడం వల్ల ఈ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. స్థానిక ఎమ్మెల్యేలకు ఈ అసంతృప్తి నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అధిష్టానం వచ్చి సర్దుబాటు చేస్తుందని ఎదురు చూడటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. ఏ నియోజకవర్గంలో చూసినా గ్రూపు రాజకీయాలు కూటమి బలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇక ఇటు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్ వంటి ఫైర్ బ్రాండ్ నేతలు కూడా ఇప్పుడు అసంతృప్తి గలం విప్పుతున్నారు. అధికారుల తీరుపై, స్థానిక రాజకీయాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపుతున్నాయి. అటు గన్నవరం ఎమ్మెల్యే థామస్ కామెంట్స్ కూడా పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమాల్లో కూడా సొంత పార్టీ నేతలే అడ్డు తగలడం చర్చనీయాంశమైంది. అరవ శ్రీధర్ వంటి నేతలు తమకు జరుగుతున్న అవమానాలపై బహిరంగంగానే చర్చకు వస్తున్నారు. ఈ నేతలందరూ ఒకే మాట చెబుతున్నారు, త్యాగం మాది, భోగం వేరొకరిదా అని. ఇలాంటి పరిస్థితులు జిల్లాకొకటి అన్నట్లుగా తయారవడం కూటమి వ్యూహకర్తలకు నిద్ర లేకుండా చేస్తోంది. క్యాడర్ను కలుపుకోకుండా ముందుకు వెళ్తే రేపు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ కూడా ఇలాంటి అసమ్మతి నేతలకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం వైసీపీ క్యాంపులో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోందంటే దానికి కారణం కూటమిలోని కలహాలే. మేము ఎంత కొట్లాడినా రాని మైలేజీ వారిలో వారు కొట్టుకోవడం వల్ల వస్తోందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే కూటమి నేతల వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఈ అంతర్గత గొడవలే ఇప్పుడు పెద్ద భరోసాగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నవారికే ఇన్ని విభేదాలంటూ వైసీపీ సెటైర్లు వేస్తోంది. కూటమి వైఫల్యాల కంటే వారి మధ్య ఉన్న గొడవలే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తున్నాయి. ఇది అంతిమంగా ప్రతిపక్షానికి రాజకీయంగా పెద్ద బూస్టింగ్ ఇస్తుందనడంలో సందేహం లేదు. అంతర్గత శత్రువుల వల్ల కూటమి పతనం ప్రారంభమైందని వైసీపీ నేతలు జోష్యం చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ జగన్కు వచ్చే ఎన్నికల వ్యూహాలకు బలాన్ని ఇస్తున్నాయా అనే టాక్ కూడా వినిపిస్తోంది. చాలా చోట్ల సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే పరిష్కరించకపోవడం వల్ల అవి పెద్దవయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి పెద్దలు పాలనలో బిజీగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నేతల గోడు వినేవారు కరువయ్యారు. సర్దుకుపోతారులే అని వదిలేయటం వల్ల ఆ అసంతృప్తి ఇప్పుడు రోడ్డుపైకి చేరి రచ్చ అవుతోంది. నియోజకవర్గంలో ప్రోటోకాల్ గొడవలు, నామినేటెడ్ పదవుల పంచాయతీలు ఇంకా తేలలేదు. కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయం కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే కనిపిస్తోంది. మండల, గ్రామ స్థాయిలో ఇంకా పాత గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గ్యాప్ ను పూడ్చడానికి బలమైన మెకానిజం లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. అధిష్టానం ఎప్పుడైతే సీరియస్ గా దృష్టి పెడుతుందో అప్పుడే ఈ రచ్చకు బ్రేక్ పడే అవకాశం ఉంది. కానీ ఆలస్యం చేసే కొద్దీ అది చాప కింద నీరులా కూటమి బలానికి బీటలు పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
నాడు ఎండనక వాననక కష్టపడి కూటమిని గెలిపించుకున్న కార్యకర్తలు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. తమ నాయకుల మధ్య జరుగుతున్న ఫైటింగ్ చూసి ఎవరి వెనక వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఒకవైపు వైసీపీ దాడుల నుంచి రక్షణ కావాలని కోరుతుంటే మరోవైపు సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలే ప్రమాదం ఉంది. ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా నేతల మధ్య ఈగో సమస్యలు అడ్డుపడుతున్నాయి. కార్యకర్తలు నీరు గారిపోతే అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేతల వ్యక్తిగత స్వార్థం వల్ల పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వంపై ఉన్న నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి కూటమిలో కనిపిస్తున్న ఈ అలజడి కేవలం ఆరంభం మాత్రమేనా అన్న భయం నెలకొంది. వర్మ, శ్రీధర్ వంటి నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిని శాంతింపజేయడంలో ప్రభుత్వం విఫలమైతే అసమ్మతి గళాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. పాలన కంటే ఈ పంచాయతీలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి రావటం దురదృష్టకరం. జగన్ను ఎదుర్కోవడం కంటే సొంత నేతలను బుజ్జగించటమే కూటమికి పెద్ద సవాల్గా మారింది. ఈ అంతర్గత ఫైటింగ్ చూసి వైసీపీ ఫుల్ ఖుషీగా ఉందన్నది కాదనలేని వాస్తవం. శత్రువు బలహీనపడటం కంటే శత్రువు తనలో తాను కొట్టుకోవడమే తమకు లాభమని జగన్ భావిస్తున్నారు. మరి కూటమి పెద్దలు ఇప్పటికైనా మేల్కొని ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెడతారో లేదో వేచి చూడాలి.